ఓం సాయిరామ్. శ్రీ సాయి సత్యవ్రతాలలో ద్వితీయ అధ్యాయము. విశ్వగురువు సోమదేవ స్వామి చెప్పిన కథలను విన్న శిష్యులు ఎంతో ఆనందించిరి. వారు స్వామిని ఇట్లు ప్రశ్నించిరి: స్వామి, సాయిబాబా వారు ద్వారకామాయి మసీదులో నివసించినారని తెలిపితిరి. పకీరు రూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపుడని తెలిపితిరి. ఇంతకీ వారి మతమేమి? జన్మ వృత్తాంతము ఏమిటో తెల్పమని ప్రార్థించిరి. అప్పుడు స్వామి వారితో ఇట్లు చెప్పెను: నాయనలారా, సాయిబాబాకు పుట్టుకయే లేదని, వారు 16 సంవత్సరాల బాలునిగా షిరిడీలో వేప చెట్టు కింద అవతరించారని ప్రజలు నమ్ముదురు. ఆయన నివసించు మసీదు పేరు ద్వారకామాయి. ఆయన పకీరు వేషముతో ఉండును, కానీ నిత్యము అగ్నిహోత్రము వెలిగిస్తూ ఉంటారు. అక్కడ శ్రీరామనవమి, ఉరుసు ఉత్సవాలు ఒకే రోజు జరుగును. ఆయన పకీరు వలె ఉండును, కానీ అక్కడ హారతులు, పూజలు జరుగుతూ ఉండును. నిజానికి ఆయనకు మతమే లేదు. అక్కడకు అన్ని మతాల వారు వచ్చెదరు. ఆయన అన్ని మతాల మధ్య సోదర భావాన్ని పెంపొందించుటకు అవతరించిన విశ్వగురువు అని చెప్పవచ్చు. సద్గురువు తత్వమును గ్రహించుట చాలా కష్టము. కలిమాయ వలన ఆయనలోని గురుతత్వమును గ్రహించలేని వారు ఆయన రూపమును చూసి వారిని అర్థం చేసుకోలేరు. ఇట్లు ఎంతో మంది మొదట పొరపాటు పడి తర్వాత ఆయన యొక్క సత్యతత్వాన్ని గ్రహించి వారికి భక్తులుగా మారిపోయిరి. నేను కూడా మొదట అలాగే పొరబడి తిని. నేను షిరిడీ గ్రామం బయట నుండి వారి ద్వారకామాయి మసీదుపై జెండాలు ఎగురుతూ ఉండుట గమనించి తిని. ఇతను కీర్తి కొరకు పాకులాడుతూ ఉన్నాడు అనుకుంటిని. ఆయనను దర్శించరాదు, తిరిగి వెనుకకు వెళ్ళాలి అని అనుకుంటిని. కానీ నా తోటివారు నన్ను వారించిరి. షిరిడీలో పల్లకి గుర్రములే కాక అనేక వస్తువులు కలవని, కానీ వాటితో బాబాకు సంబంధం లేదు అని తెలిపిరి. అవన్నీ భక్తులు చేస్తున్న ఏర్పాట్లని తెలిపిరి. నేను మనసు మార్చుకొని వెళ్ళి సాయిబాబాను దర్శించి తిని. వారి సమక్షంలో నా మనసు శాంతించెను, ఆనందం ఉప్పొంగెను. అదే నిజమైన గురుస్థానమని గ్రహించి తిని. అయితే బాబావారు నాతో, జెండాలు ప్రదర్శించుకునే ఈ సాధువును ఎలా చూడవచ్చితివి? వెంటనే వెళ్ళు అన్నారు. నా మనసులోని భావాల్ని గ్రహించిన సర్వజ్ఞుడు ఆయన. తర్వాత ఆయన నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. నా పుణ్యఫలం వలన ఆ సద్గురుని చెంత కొంతకాలం ఆనందంగా గడిపితిని. నా వలె మొదట పొరపాటు పడిన మరో ఇరువురి వృత్తాంతములను తెలిపెదను అని ఇట్లు చెప్పసాగెను. బొంబాయిలో ఎండబ్ల్యూ ప్రధాన్ అను లాయర్ ఉండేవాడు. అతని భార్య పేరు చోటూబాయ్. వారు బాబాను దర్శించిన తర్వాత వారికి పుత్ర సంతానం కలిగెను. ప్రధాన్ తన వృత్తిలో కూడా క్రమంగా అభివృద్ధి చెంది సంపన్నుడయ్యెను. ఒక పెద్ద బంగళాను కూడా కొనుగోలు చేసిరి. వారు సాయిబాబా పటమును పూజా మందిరంలో ఉంచి పూజిస్తూ ఉండేవారు. చోటూబాయ్ సాయిబాబాను తన తండ్రి వలె ప్రేమించేది. షిరిడీని తన పుట్టిల్లుగా భావించేది. వారు అప్పుడప్పుడు షిరిడీ వెళ్ళి బాబాను సేవిస్తూ ఉండేవారు. ఒకనాడు వారి కుమారునికి తీవ్ర జ్వరం సోకెను. 4 దినములకు తగ్గకుండెను. అదే సమయంలో వారి ఇంట పూజలు నిర్వహించు పండితుడు వీరి ఇంటికి వచ్చెను. అతను వారితో, ఇకపై మీరు సాయిబాబాను పూజించరాదని, బాబా పటంను తీసివేస్తే నేను పూజ చేసి పిల్లవాడి జ్వరాన్ని తగ్గిస్తానని చెప్పెను. ఆ మాటలకు ప్రధాన్ దంపతులు ఎంతో బాధపడిరి. అతనిపై గౌరవంతో అతనికి ఎదురు చెప్పలేకపోయిరి. ఆ పండితుడు సాయిబాబా పటంను తీసి బయట పెట్టెను. ఆ పండితుడు పూజా గదిలో పూజను ప్రారంభించెను. కాని పిల్లవాని జ్వరం తగ్గకపోగా ఇంకా ఎక్కువయ్యెను. దీనితో ఆ పండితునికి భయం కలిగెను. రాత్రి అతను నిద్రిస్తూ ఉన్నప్పుడు బాబా అతనికి కలలో కనిపించెను. ఆ బాలుణ్ణి నేను రక్షిస్తాను అని బాబా పలికెను. అర్ధరాత్రి మేల్కొన్న ఆ పండితుడు ఆశ్చర్యపోయెను. తెల్లవారేసరికి ఆ బాలుని జ్వరం తగ్గితే సాయిబాబాను దేవునిగా తాను నమ్ముతానని మనసులో అనుకొనెను. చిత్రంగా తెల్లవారేసరికి బాలుని జ్వరం తగ్గిపోయెను.
అంతటా ఆ పండితుడు బాబాను దేవునిగా నమ్మి పూజించెను. తనకు పుత్రుడు కలిగితే షిరిడి వచ్చేదనని మొక్కుకొనెను. ఏడాదిలో అతనికి పుత్రుడు కలగడంతో ఆనందంతో షిరిడి వెళ్లి బాబాను దర్శించుకొనెను. ఇలాగే ఒకసారి ఒక రోహిల్లా బాబా గొప్పతనం విని షిరిడీకి వచ్చెను. మసీదులో పూజలు జరుగుట చూసి అతను గాబరా పడెను. సాయిబాబా వారు అన్ని మతముల వారిని ఒకే రకముగా ఆదరించుట చూసి అతను ఆశ్చర్యపడెను. అతను సాయిబాబా వద్దకు వెళ్ళి, మీరు మతభేదము లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు, దీని వలన అల్లాకు ఆగ్రహం కలుగదా అని పలికెను. దానికి బాబా శాంతముతో, పుస్తక జ్ఞానము వలన ప్రయోజనము లేదు. అల్లా అనగా ఈ విశ్వమంతా నిండి ఉన్న దైవ చైతన్యమే. ప్రతి జీవిలోనూ అల్లా వ్యాపించి ఉన్నాడు. ముస్లింలు అల్లా అని పిలుస్తారు, హిందువులు పరబ్రహ్మం అని పిలుస్తారు. పదాలు మారవచ్చు, కానీ దైవ చైతన్యం ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే. ఎవరు ఏ పేరుతో పిలిచినా దైవం అనుగ్రహిస్తాడు. నిరంతరం దైవ ధ్యానంలో గడుపువారు ఆ దైవతత్వాన్ని గ్రహిస్తారు. గురువుపై ఎవ్వరికైతే దృఢమైన నమ్మకం ఉంటుందో వారు మాత్రమే దైవానుభూతి పొందగలరు అని పలికెను. అయితే ఈ మాటలు రోహిల్లాకు రుచించలేదు. అతను సాయిబాబా భక్తులు చేయుచున్న పూజను అడ్డుకోవాలని ప్రయత్నించెను. అయితే బాబా అతనిపై కోపించి పంపివేశెను. దీనితో రోహిల్లా బాబాను చంపాలి అని నిర్ణయించుకున్నాడు. రాత్రి సమయంలో ఒక కర్ర తీసుకొని బాబా తల పగలగొట్టాలని బాబాకు వెన్నుకగా వచ్చెను. బాబా హఠాత్తుగా వెనుతిరిగి అతని చేతిని పట్టుకొనెను. దానితో రోహిల్లా శక్తినంతా కూడా ఎవరో లాగేసినట్టు కుప్పకూలి పడిపోయెను. అతను అలాగే చాలా సేపటి వరకు కదలలేకపోయెను. చివరకు అతను బాబా శక్తిని గ్రహించి కన్నీటితో క్షమాపణ వేడుకొనెను. తర్వాత నెమ్మదిగా లేచి బాబా పాదాలపై పడి ప్రార్థించెను. బాబాను దైవశక్తి గల గురువుగా గుర్తించి బాబాకు దాసునిగా మారెను. ఇలా ఎందరో మొదట వ్యతిరేకించినప్పటికీ చివరకు బాబా భక్తులుగా మారిపోయిరి. సాయిబాబా కుల, మత, జాతి, ప్రాంత భేదాలకు అతీతుడు. విశ్వమానవులందరినీ ఉద్ధరించుటకు అవతరించిన జగద్గురువు అని సోమదేవ స్వామి ముగించెను. శ్రీ సాయి సత్యవ్రతమునందలి విశ్వగురువు అను ద్వితీయ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.